నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలు చూస్తే కనుక చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేతకు కొందరు అడ్డుపడుతున్నారు. అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు. ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్లు, ఆఫీసులు, పార్లమెంట్ ను మూసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్ కు రావద్దంటే మూసీ ప్రక్షాళన కీలకం. రాష్ట్రాభివృద్ధికి ప్రవాస తెలుగు వాళ్ళు సహకరించాలని పిలుపు. జపాన్ లో తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ప్రసంగం. సో జపాన్ లో అయితే కనుక తెలుగు సమాఖ్య కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతోంది. ఎగ్జాంపుల్ మనం ఢిల్లీనే చూస్తున్నాము. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల, వాయు కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల స్కూల్స్, కాలేజెస్, పార్లమెంట్ కూడా మూసే పరిస్థితి వచ్చింది. దాన్ని చూసి అయినా కూడా మనం నేర్చుకోవాలి కదా గుణపాఠం అని చెప్పేసి ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మూసి ప్రక్షాళన చేస్తామంటే కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇటువంటి పరిస్థితి అంటే ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఉందో అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలి అంటే కనుక మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా కీలకమైనది అని కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక అక్కడ మాట్లాడుతూ, జపాన్ లో మాట్లాడుతూ అయితే కనుక ప్రవాస తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రానికి సహకరించాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకొక మాట మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో, లండన్ తో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రవాస తెలుగు వాళ్ళ సహకారం, ఆలోచనలు కీలకం. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అపూర్వమైనది. సో నిన్న అయితే కనుక జపాన్ తెలుగు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో, లండన్ తో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ వెళ్ళాలంటే కనుక తెలుగు వాళ్ళ సహకారం అంటే విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం అయితే కనుక చాలా కీలకము. మన సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉండే ఆ ఆనందమే వేరు. అది చాలా అపూర్వమైన ఆనందము అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం గురించి అయితే కనుక వాయు కాలుష్యం గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి అంటే కనుక ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి, ఢిల్లీ లాంటి పరిస్థితి రాకూడదు అంటే కనుక మూసీ ప్రక్షాళన కీలకమైంది అని చెప్పేసి సీఎం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక జేఈ మెయిన్స్ లో మనోళ్ళ హవా. రాష్ట్రానికి చెందిన 3 స్టూడెంట్లకు 100%. హర్ష గుప్తా, అజయ్ రెడ్డి, బణి ప్రతాప్ 300/300 మార్కులు. జేఈ అడ్వాన్స్డ్ కు 2.50 లక్షల మంది ఎంపిక. 23 నుంచి రిజిస్ట్రేషన్లు, మే 18న ఎగ్జామ్. సో జేఈ మెయిన్స్ లో అయితే కనుక తెలంగాణ రాష్ట్రం నుంచి 3 100కి 100% తెచ్చుకున్నారు. వాళ్ళల్లో హర్ష గుప్తా రెడ్డి, అజయ్ రెడ్డి, బణి ప్రతాప్ 300 మార్కులకి 300 మార్కులు తెచ్చుకున్నారు. ఇక జేఈ అడ్వాన్స్డ్ కి అయితే కనుక 2.50 లక్షల మంది సెలెక్ట్ అయ్యారు. ఇక 23 నుంచి రిజిస్ట్రేషన్లు ఉంటాయి, మే 18న ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక టీమ్ శివంగి. నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ టీం ఏర్పాటు. 45 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకి షర్మిల. శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శివంగి టీంలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచన. సో నిన్న అయితే కనుక మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ఒకటి స్టార్ట్ అయింది, టీమ్ శివంగి అని చెప్పేసి. నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్స్ తో అయితే కనుక ఈ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 45 రోజుల పాటు వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు ఎస్పీ జానకి గారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అయితే కనుక ఇలా శివంగి టీంలు ఏర్పాటు చేయాలనేసి మంత్రి అయితే కనుక సూచన చేశారు. ఇక మరో వార్త ఇచ్చారు. వచ్చే 22వ తేదీన అయితే కనుక తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడతాయి అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఒకేసారి అదే రోజే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2 కూడా ఒకే రోజే రిలీజ్ అవబోతున్నాయి. ఇక మరో వార్త చూస్తే కనుక 2,000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచె గచ్చిబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ. కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ భూములకు సంబంధించి మార్ఫింగ్ ఫోటోను ఎక్స్ లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ఎక్స్ లో మరో పోస్ట్ పెట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించాను, కానీ ఆ ఫోటోను నాతో పాటు 2,000 మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్లే అని అందులో పేర్కొన్నారు.
సో మనకి ఇక్కడ ఇచ్చిన వార్తలో చూసుకుంటే కనుక స్మితా సబర్వాల్ మాట్లాడింది ఏదైతే కంచగచ్చిబౌలి భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి మార్ఫింగ్ ఫొటోస్ ని ఎక్స్ లో షేర్ చేయడంపై అయితే కనుక స్మితా సబర్వాల్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే స్మితా సబర్వాల్ దానికి వివరణ ఇచ్చి మరో ట్వీట్ చేశారు. మరి అదే పోస్ట్ ను 2000 మంది పోస్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారా, అలా ఇవ్వకపోతే కనుక కొందరిని టార్గెట్ చేశారని భావించాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇక ఇది సహజ న్యాయ సూత్రాలకి కూడా విరుద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అంటే ఇక్కడ మనం చూసుకున్న ఈ వార్తా కథనంలో అయితే కనుక ఈమె అంటే 2000 మంది రీపోస్ట్ చేశారు అని చెప్పేసి స్మితా సబర్వాల్ గారు అంటున్నారు. మరి స్మితా సబర్వాల్ ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నారు. ఆవిడ ఒక సీనియర్ IAS, అంతేకాకుండా ఆవిడ టూరిజం కి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా. మరి ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని మీరు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీ సంబంధిత శాఖకు లేదా సీఎం గారికి మీ అభ్యంతరం చెప్పండి. మీరు అంటే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు 2000 మంది పోస్ట్ చేశారన్నారు. ఆ 2000 మంది కూడా ప్రభుత్వోద్యోగుల అంటే ఇక్కడ ఏదో కప్పిపుచ్చాలి, అంటే భూముల వ్యవహారం జరుగుతోంది, దాంట్లో జరిగే వాటిని కప్పిపుచ్చాలి అన్న దానికోసం ఈ మాట చెప్పట్లేదు. నేను ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మీరు అంటున్నారు 2000 మందికి కూడా నోటీసులు ఇచ్చారా, అలా ఇవ్వకపోతే కొంతమందిని టార్గెట్ చేసినట్టు అని. కాకపోతే ఒక ప్రభుత్వంలో ఉండి, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీనియర్ IAS గా ఉండి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలా చేయడం సమంజసమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే ఆలోచించుకోవాలి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక స్లాట్ తో రిజిస్ట్రేషన్, రాష్ట్రమంతా అమలుకు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రణాళిక, పైలట్ ప్రాజెక్ట్ లో మంచి ఫలితాలు రావడమే కారణం. ఒక కార్యాలయంలో రోజుకు 48 లావాదేవీలు పూర్తి. సో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం కోసం అయితే కొన్ని స్లాట్స్ పెట్టారు. అది పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు, అమలు చేశారు. అయితే ఏదైతే స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్న స్లాట్ విధానం అయితే కనుక మంచి ఫలితాలను ఇస్తుండడంతో రాష్ట్రం అంతా కూడా అమలు చేయడానికి అయితే కనుక రిజిస్ట్రేషన్ల శాఖ ప్రణాళిక చేసింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో మంచి ఫలితాలు రావడమే ఇందుకు కారణం అని కూడా ముఖ్యంగా చెప్తున్నారు. ఇక ఒక కార్యాలయంలో రోజుకు 48 లావాదేవీలు పూర్తి అయ్యేటట్టు ఈ స్లాట్ విధానం అయితే కనుక ఉంది. ఇక మరో వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక ఒక ఫిర్యాదు విలువ 3900 రూపాయల కోట్లు, క్రికెట్ ఆడే స్థలాన్ని కబ్జా చేస్తున్నారని హైడ్రాకు యువకుల కంప్లైంట్. రంగంలోకి టీం, అక్రమ నిర్మాణాల కూల్చివేత, 39 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా. హఫీజ్పేట్ రాయదుర్గంలోని భూమికి విముక్తి, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వసంత హోమ్స్ నేలమట్టం. కొంతమంది యువకులు క్రికెట్ ఆడే స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది యువకులు హైడ్రాకి కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అయితే కనుక అక్రమ నిర్మాణాలని కూల్చివేసింది. ఆ భూమి మొత్తం 39 ఎకరాలు ఉంది. అదంతా కూడా ప్రభుత్వ భూమి అంట. సో క్రికెట్ ఆడే స్థలాన్ని కబ్జా చేస్తున్నారన్న కంప్లైంట్ తో అయితే కనుక రంగంలోకి దిగిన హైడ్రా అక్కడ అక్రమ నిర్మాణాలని కూల్చివేయడంతో ప్రభుత్వ భూమిని అయితే కనుక కాపాడగలిగారు. దీంతో అంటే ఆ ప్లేస్ లోనే కాకోకుండా ఇలాంటి అక్రమ నిర్మాణం కూల్చివేయడం ద్వారా 39 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే కనుక హైడ్రా కాపాడింది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక హఫీజ్పేట్ రాయదుర్గంలోని భూములకైతే కనుక విముక్తి లభించింది అన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన వసంత హోమ్స్ అని ఎత్తి పెట్టారో దాన్ని కూడా అంటే అది కూడా అక్రమ నిర్మాణం అని చెప్పేసి దాన్ని కూడా నిలబట్టం చేశారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ముఖ్యమైన వార్త, కాంగ్రెస్ లో షాడో ఇన్ఛార్జ్ ఆయన కన్సర్న్లోని పార్టీ సమీక్షలు. నటరాజన్ కన్నా ఎక్కువ హడావిడి, వివరాలు ముందు ఆయనకే ఇవ్వాలని కండిషన్, ఆ తర్వాతే ఇన్ఛార్జ్ తో రివ్యూ మీటింగ్స్. అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. సో కాంగ్రెస్ లో అయితే కనుక ఒక షాడో ఇన్ఛార్జ్ ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఆయన కన్సర్న్లోనే పార్టీ సమీక్షలు అన్ని జరగాలంట. ఇక నటరాజన్ మీనాక్షి ఆమె కన్నా కూడా ఎక్కువ హడావిడి చేస్తున్నారు. ఇక దేనికి సంబంధించిన వివరాలైనా సరే ముందు ఈ షాడో ఇన్ఛార్జ్ ఎవరైతే అని చెప్తున్నారో ఆయనకే ఇవ్వాలంట, అది కండిషన్. ఆ తర్వాతనే ఇన్ఛార్జ్ తో రివ్యూ మీటింగ్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. అయితే దీనిపైన నేతలు అయితే కనుక చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ షాడో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇది సొంత నిర్ణయమా లేకపోతే AICC ఆదేశాల అన్నది అయితే కనుక
పూర్తిగా తెలియదు. ఆ కోణంలో కూడా కొంతమంది నేతలు అయితే కనుక ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ షాడో ఇన్ఛార్జ్ తీరుతో అయితే కనుక చాలా మంది నేతలు అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి మరో 8 చీతాలు 2 విడతల్లో భారత్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్టీసీఏ సమాచారం. సో దక్షిణాఫ్రికా నుంచి మరో 8 చీతాలు అయితే కనుక భారతదేశానికి రాబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్టీసీఏ అయితే సమాచారం ఇచ్చింది. మరో ముఖ్యమైన వార్త, మత యుద్ధాలకు సుప్రీంకోర్టే కారణం, మందిరాలు మసీదుల విచారణలో తేడా. రాష్ట్రపతి గవర్నర్లకు డెడ్ లైన్లు పెట్టి పరిధి దాటింది. చట్టాలు సైతం కోర్టే చేస్తే పార్లమెంట్ మూసుకోవాలి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదాస్పద వ్యాఖ్యలు. సో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అయితే కనుక ముఖ్యంగా సుప్రీంకోర్టు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మత యుద్ధాలకు సుప్రీంకోర్టే కారణము, మందిరాలు మసీదులు ఈ రెండిట్లో విచారణ ఏదైతే చేస్తుందో దాంట్లో తేడా చూపిస్తోంది. ఇక రాష్ట్రపతి గవర్నర్లకు డెడ్ లైన్ పెట్టి సుప్రీంకోర్టు తన పరిధి దాటింది అని చెప్పేసి విమర్శలు అయితే చేశారు. ఇక చట్టాలని కూడా కోర్టే చేసేటట్టయితే కనుక ఇంకా పార్లమెంట్ ఎందుకు అని చెప్పేసి ప్రధానంగా ఎంపీ నిషికాంత్ అయితే కనుక విమర్శించడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే, భూ వివరాలు మార్చితే మెసేజ్ భూభారతితో కొత్త ఫీచర్స్. త్వరలో మొబైల్ యాప్ డిజైన్, యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్, అందరి భూములు కనిపించాల్సిందే, నో రైట్ టు ప్రైవసీ ఆప్షన్. ఎవరైనా ప్రయత్నిస్తే యజమాని మొబైల్ కు సమాచారం. సో భూభారతి ద్వారా అయితే కనుక ఈ భూభారతి పోర్టల్ ఏదైతే చేశారో దీంట్లో భూ వివరాలు మార్చితే కనుక యజమాని ఎవరైతే ఉన్నారో ఆ భూమికి వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది. ఈ కొత్త ఫీచర్ ని అయితే కనుక భూభారతిలో తీసుకొచ్చారు. ఇక త్వరలో మొబైల్ యాప్ కూడా డిజైన్ చేయబోతున్నారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా పోర్టల్ అయితే కనుక రూపుదిద్దారు. ఇక అందరి భూములు కూడా అందులో కనిపించాల్సిందే, నో రైట్ టు ప్రైవసీ ఆప్షన్ అన్నదైతే కనుక చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా మార్చడానికి ట్రై చేస్తే కనుక ఆ యజమానికి అయితే కనుక సమాచారం వెళ్తుంది అని చెప్తున్నారు. నిజంగా ఈ ఆప్షన్ అయితే కనుక భూభారతి పోర్టల్లోకి వెళ్ళి భూ వివరాలు మార్చాలని ట్రై చేస్తే ఆ భూ యజమానికి మెసేజ్ వెళ్ళడం అయితే కనుక నిజంగా ఒక మంచి పరిణామం. ఎందుకంటే కనుక దీని ద్వారా అవకతవకలు జరగకోకుండా ఆ భూ యజమాని కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక బైకాట్, పార్టీ కౌన్సిలర్లకు విప్, ధిక్కరిస్తే చర్యలు. రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు, హైకోర్టు మొట్టికాయలు వేసిన మారని హైడ్రా తీరు, డీలిమిటేషన్, జీహెచ్ఎంసీలో పెరగనున్న సీట్ల సంఖ్య, పార్టీ రజతోత్సవ సభకు దండులా కదిలి రావాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్నైతే కేటీఆర్ బీఆర్ఎస్ అంటే 25 రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడుతూ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక అయితే కనుక బైకాట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఇక పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేశారు. ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి. ఇక రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని మరోసారి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా హైడ్రా తీరు మారలేదు అని చెప్పేసి హైడ్రా మీద కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. ఇక డీలిమిటేషన్ వల్ల అయితే కనుక జీహెచ్ఎంసీలో సీట్ల సంఖ్య పెరుగుతోంది అని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా రజతోత్సవ సభ ఏదైతే ఉందో దానికి ఒక దండులాగా అందరూ కదిలి రావాలి అని ప్రధానంగా అయితే కనుక సూచించడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక, ఎగరాలి జెండా కదలాలి దండు, తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండానే. 27న ఇంటి పార్టీ పండుగకు బస్సులో బయలుదేరాలి, సమయానికి సభా ప్రాంగణానికి చేరుకోవాలి, కనీ విని ఎరుగని విధంగా విజయవంతం చేయాలి, అనుమానం వద్దు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తుఫాను వేగంతో అధికారంలోకి వస్తాం, కేటీఆర్. సనత్ నగర్ నేతలతో సభ సన్నాహక సమావేశం. సో ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి బీజేపీ నాయకులు సందట్లో సడేమియా తరహాలో ఆశపడుతున్నారు. ఇక అధికారం తమదేనని కళ్ళగంటున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజల గొంతుకగా పోరాడుతున్న బీఆర్ఎస్ వైపే ఉంటారు. ఇందులో ఏ అనుమానము లేదు. మళ్ళీ తెలంగాణ గడ్డపై ఎగిరేది గులాబీ జెండాని. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ తుఫాన్ల వేగంగా అధికారంలోకి వస్తుందని అయితే కనుక నిన్న సనత్ నగర్ నేతలతో జరిగిన సన్నాహక సమావేశంలో అయితే కనుక కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అయితే కనుక ప్రజల్లో వ్యతిరేకత ఉంది. బీజేపీ సందట్లో సడేమియా లాగా మేము కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి కలలు అంటున్నారు. కానీ ప్రజల గొంతుక బీఆర్ఎస్. సో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే బీఆర్ఎస్ దే విజయం అని చెప్పేసి ప్రధానంగా ఈ విషయం గురించే మాట్లాడారు ఎక్కువగా. తర్వాత అంటే ఏదైతే కనుక 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పూర్తి చేసుకుంటుందో ఒక రాజకీయ పార్టీని నడపడం అంత సులువు కాదు. అలాంటిది 25 ఏళ్ళలో ఒక పార్టీని నడిపారు అంటే కనుక అది కేసీఆర్ గొప్పతనం అని కూడా నిన్న మీటింగ్ లో
ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే నిన్న మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా చెప్పారు. అంటే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో అయితే కనుక 74 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీని అంటే ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళింది కేవలం 2 పార్టీలే. అది కూడా ఒకటి అప్పట్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందో ఈ నేపథ్యంలో దీనిని విజయవంతం చేయాలని కూడా అక్కడ నేతలకు సూచించారు. ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.